ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మీకు అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేద్దును. ప్రేమంటోలారా, ఇక్కడ దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు మొరపెట్టుము అంటున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నాకు ఎప్పుడు నువ్వు మొరపెడతావో అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను, జవాబిస్తాను అంటున్నాడు. ఆ తర్వాత నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియచేస్తాను అంటున్నాడు. మనము మొదట దేవునికి మొరపెట్టాల. మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు, మన ఇబ్బందుల కొరకు, మన సమస్యల కొరకు, మన పిల్లల కొరకు, మన భార్య భర్తల కొరకు, మనకు కలిగిన వాళ్ళందరి కొరకు, లేక మన సేవ కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రజలందరి కొరకు కూడా మనం మొరపెట్టాలా. మొరపెట్టమంటున్నాడు. నాకు నువ్వు మొరపెట్టుము అంటున్నాడు. ఆ కీర్తనలు అంటాడు, 50వ కీర్తనలో 15వ వచనంలో, ఆపకాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అంటాడు. కాబట్టి ఆపదలో మనం ఉన్నప్పుడు, కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇతరులకు చెప్పుకొని, ఇతరుల్ని ఆశ్రయించేదానికంటే, అడుక్కునేదానికంటే, ఏమే నా పరిస్థితి ఇలా ఉంది, నా స్థితి ఎలా ఉంది, లేక నా బిడ్డల పరిస్థితి, నా భార్య పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి ఇలాగ ఉంది, అయ్యో నా ఉద్యోగ పరిస్థితి ఎలాగ ఉంది, నా వ్యాపార పరిస్థితి ఎలాగ ఉంది, అయ్యో నాకు ఏం చేసినా కలిసి రాలేదే, ఏమి నాకు అన్ని నష్టాలే కష్టాలే వస్తున్నాయి అని చెప్పి చాలాసార్లు మనము చాలామంది చాలా రకాలంగా ఉంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన, నీ మీద శ్రద్ధ కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు మొరపెట్టుము అని అంటున్నాడు. ఇలా అపవాక్య గ్రంథాలు మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ దేవుని మాటలో ఒక మాట ఉంది. ఏముందంటే, నువ్వు రేయి మొదట జామున లేచి నీవు మొరపెట్టుము. చదువుదాం మాట. ఇలా అపవాక్యము 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నువ్వు లేచి రేయి మొదటి జాము మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. దేవుని వాక్యం ఇలాగ తెలియజేస్తుంది. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టాలా, దేవునికి మొరపెట్టాలా. రేయి మొదటి జాము, అది కూడా ఎక్కువనే లేచి, ఒక రోజుకి 4 జాములు, మొదటి జాము 3 నుంచి 6 గంటల వరకు, ఈ మధ్యలో ఉదయకాలంలోనే నువ్వు లేచి దేవునికి మొరపెట్టాల. నువ్వు ఎప్పుడు దేవునికి మొరపెడతావో, మరి ఇక్కడ నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయంలో కుమ్మరిస్తావో, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నువ్వు పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. కాబట్టి ఉదయకాలంలో మనము దేవునికి మొరపెట్టేవారు. మొరపెడితే దేవుడు మనము గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మనకు ఏం చేస్తారంట, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియచేసి, ఆలోచనిచ్చి, జ్ఞానమిచ్చి, తెలివినిచ్చి, దేవుడు నడిపించి, దేవుడినితో ఉండి, దేవుడు సమస్తమును సకలమును నీకు గ్రహించలేక, నువ్వు అర్థం చేసుకునేవాళ్ళలాగా, అర్థం చేసుకునేలాగా దేవుడు తెలియచేస్తాడు. ఎలా అని మనం అనుకోవచ్చు. మన జ్ఞానం ఉంది కదా, మనకు ఆలోచన ఉంది కదా, మనకు తెలివి ఉంది కదా,
మనకు అన్నీ ఉన్నాయి కదా మనం అనుకోవచ్చు, నాకు ఇంత విద్య ఉంది, ఇంత హోదా ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు. కాదని చెప్పలేదు, మీకు ఉండొచ్చు. అయినా దేవుని గురించి అంటే జ్ఞానము అతి శ్రేష్టమైనది. కాబట్టి ఆ జ్ఞానము కోసము, ఆ తెలివి కోసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. అయ్యా, ఈరోజు నా కుటుంబాన్ని ఎలా సాగించుకోవాలా, నా బిడ్డలను ఎలా పోషించుకోవాలా, వాళ్ళ భవిష్యత్తులో ఎలాగా చేసుకోవాలో నాకైతే తెలియదు ప్రభువా, నాకు తెలియచేయి ప్రభువా, అన్నీ నాకు తెలియచేయి ప్రభు అని చెప్పి, నేను దీనుని ప్రభువా, అయ్యా నేను దీనురాలు ప్రభు అని చెప్పి దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు నీ మొర విని, నువ్వు మొరపెట్టే దేవుడు వింటాడు అంటున్నాడు. నాకు మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నాకు తెలియజేస్తున్నట్టు. అవును, దేవునికి మొరపెట్టినట్టు భక్తులు ఎంతోమంది ఉన్నారు. దావీదు తీసుకోండి. దావీదు ఒకనొక సందర్భంలో తన అమలుకలని వాళ్ళు వచ్చి, శత్రువులు వచ్చి తన భార్య పిల్లల్ని, తన కలిగిన ఆస్తిని, తనతో కూడా ఉండే 400 మంది భార్య పిల్లల్ని, ఆస్తి అంతా కూడా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకెళ్ళాలో తెలియదు. వచ్చారు, ఏడ్చారు, దుఃఖించారు, ఏడవలేనంతగా మరి ఎక్కువగా ఏడ్చాడు. దాంట్లో దావీదు ఒకడు. కానీ తన దగ్గర ఉన్నటువంటి వారు దావీదు వాళ్ళని చేరదీసి చూస్తూ అన్నం పెడుతున్న దావీదుని రాళ్ళు ఎత్తుకుని కొట్టి చంపడం, ఇదివల్ల నీ వల్లనే వచ్చింది ఇదంతా అని చెప్పి. అయి దావీదు ధైర్యం తెచ్చుకొని దేవునికి మొరపెట్టాడు. నేను వెళ్ళి నా భార్య బిడ్డలను నేను రక్షించుకోగలనా, నా ఆస్తిని రక్షించుకోవాలన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు దావీదు. మొరపెట్టినప్పుడు వెళ్ళుమో, నీ వారిని నువ్వు దక్కించుకుంటావు అని చెప్పి దేవుడు ఉత్తరం ఇచ్చాడు. వెంటనే దావీదు తన దగ్గర మనుషులను తీసుకొని బయలుదేరితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరు తీసుకెళ్ళాలో తెలియదు. కానీ దేవుడి మార్గం చూపించాడు. అక్కడ ఐగిప్తుడు ఒకడు ఉన్నాడు, పడిపోయి వాడిని చూసి వాని ద్వారా దేవుడు ఆ మార్గాన్ని చూపించి, శత్రువులను చూపించి, శత్రువులను హతమార్చి తన ఆస్తిని, తన ఐశ్వర్యాన్ని, భార్య పిల్లల్ని అందరినీ కూడా తీసుకొచ్చుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఇంత ఆలోచన, ఇంత తెలివి, ఇంత జ్ఞానం ఎవరిస్తారంటే, ఇంత మార్గాన్ని ఎవరు చూపిస్తారంటే, పోగొట్టుకున్నదని ఎవరిస్తారంటే దేవుడు ఒక్కడే ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు ఎవరి మీద ఆధారపడితే ఎవడు, నీకున్న బలం మీద, నీకున్న ఆస్తి మీద, నీకున్న ఐశ్వర్యం మీద ఆధారపడితే ఎవరికి రాదు, ఏమి రాదు. నువ్వు దేవునికి మొరపెట్టో, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తున్నట్టున్నాడు. కాబట్టి ఈరోజు ఉదయకాలంలో ఉదయాన్నే లేచి ఏం చేయాలా, రేపు మొదటి జామున లేచి నాకు మొరపెట్టుము, నీళ్ళు కుమ్మరించగా నీ హృదయం కుమ్మరించము, నీ పసిపిల్లల ప్రాణంతో నీ చేతులు ఎత్తు, దేవుని కొరకు దేవుడు నీకు సహాయం చేస్తారని చెప్పి దేవుడు మనకి ఉదయకాల సమయంలో చూస్తున్నాం. కాబట్టి మోకరించండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రములు, చక్కటి వాక్యం ద్వారా మమ్మల్ని స్పందించారు. స్థిరపరచండి, సహాయం చేయండి. సత్యమైన మాటలు అనేక మందికి ఆశ్రదకరంగా, దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయమని, సాతానుడి యొక్క ఆటంకాలు, ఆలోచనలు లయపరచమని నజరేయుని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసయ్యా.